వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కేఎల్ఎస్ఆర్ సంబంధించినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత చర్చ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు పెద్ద ఎత్తున ఈ యొక్క వ్యవహారాన్ని కేఎల్ఎస్ఆర్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి యొక్క బండారాన్ని బట్టబయలు చేస్తూ ఉన్నారు. అయితే మనం కూడా వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యల తర్వాత తాజాగా కూడా సుప్రీంకోర్టులో కూడా ఏదైతే కేఎల్ఎస్ఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో భాగంగా ఒక సుప్రీంకోర్టు తీర్పులో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ని కూడా వాళ్ళు తీర్పు కాపీలు కూడా పొందుపరిచినటువంటి నేపథ్యాన్ని కూడా మనం ఇదే ఛానల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ ఇవాళ బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన నేపథ్యంలో భారీ స్థాయిలో హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో భారీ బాంబు పేల్చారు. అంటే రాజకీయంగా మరొక దుమారాన్ని రేపారు. ఎట్లా దుమారం అంటే కేఎల్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫ్రాటెక్ సంస్థ గురించి వస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్టుగా చెప్పబడుతున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దీనికి సంబంధించి అతి పెద్ద కుంభకోణాన్ని ఇవాళ హరీష్ రావు గారు బయట పెట్టారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి భారీ కుంభకోణం జరిగినట్టుగా హరీష్ రావు గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక అరాచకాలను అడుగడుగులో ఎండగడుతూ ఉంది. ఇవాళ చిట్చాట్లో హరీష్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు స్పష్టంగా ఏ మంత్రి ఎంత ఎక్సీడ్గా టెండర్లు వేసుకున్నారు అని. ఎందుకంటే ఇప్పటి వరకు 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేశారు. ఈ యొక్క 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 26 నియోజకవర్గాలకు కూడా శాంక్షన్ ఇవ్వలేదట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోంది ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో. అంటే అక్కడ పబ్లిక్ మీద అంటే కక్షపూరితంగా లేదు, అందరినీ సమానమని బట్టి విక్రమార్క స్పీచ్లో చెప్పారు, కానీ చేతల్లో ఎక్కడ లేదు. అంటే కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 26 కాన్స్టిట్యున్సీస్కి ఇవ్వలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంపు కొట్టినటువంటి 10 మంది ఉన్నారు కదా, ఈ యొక్క 10 నియోజకవర్గాలకు కూడా మళ్ళీ శాంక్షన్ అయింది. అంటే మళ్ళీ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలకి కూడా కొంత స్కూల్స్ కేటాయించారు, కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 26 మంది ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి 10 మందికి ఇచ్చారు. అంటే సహజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ టెండర్లు ఇప్పుడు అవినీతి ఎట్లా జరిగింది అనేది అందరికీ డౌట్ వస్తుంది. ఏంటి టెండరే కదా, స్కూల్స్ కదా అని. కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆర్గనైజ్డ్గా ఒక రింగ్ లాగా అయ్యి పనులను పంచుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో మాఫియా లాగా ఉంటారు చూస్తారా, లిక్కర్కి సంబంధించి ఒక సిండికేట్, ఆ యొక్క సిండికేట్గా కాంట్రాక్టర్ అందరూ ఏర్పడి ఇవాళ భారీ స్థాయిలో ఈ యొక్క 76 స్కూళ్ళకు సంబంధించినటువంటి ప్రతి టెండర్లో కూడా ఎక్సెస్గా కోట్ చేస్తా ఇవాళ ఆ యొక్క దీంట్లో ఇంటిగ్రేటెడ్కి సంబంధించినటువంటి స్కూల్స్లో భారీ అవినీతి జరిగినట్టుగా హరీష్ రావు గారు కోట్ చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎట్లా ఇక్కడ స్కామ్ జరిగింది, ఏంటి స్కామ్ అని చూస్తే ఈ టెండర్లు సహజంగా టెండర్స్లో 4.5 లీస్ట్గా 4.59 నుంచి ఇది లీస్టు, ఇక హైయెస్ట్గా 4.96 అంటే బిలో 5% అన్నట్టు, బిలో 5%. ఈ యొక్క బిలో 5% మనం ఏ ఒక్క టెండర్కైనా ఎక్సెస్ వేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరి నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్ తోటే ఈ యొక్క టెండర్లను వేసుకున్నట్టుగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇది హరీష్ రావు గారి యొక్క ఆరోపణలు, ఇందులో వాస్తవం ఏంటి అనేది ఒకసారి మనం చూడాలి. కానీ ఒక్కొక్క స్కూలుకు కూడా 250 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఒక్క స్కూల్స్కి. అంటే 76 స్కూల్కి 250 కోట్లు ఈచ్ స్కూల్, మొత్తం 76 స్కూళ్ళు. అయితే ఇక్కడ సివిల్ వర్క్స్ కోసం సుమారుగా 150 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఓన్లీ సివిల్ వర్క్స్కి 150 కోట్లు. ఇట్లా 76 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి ప్రభుత్వం అంచనా వ్యయం ఎన్ని కోట్లు తెలుసా మీకు? ఒకసారి షాక్ తింటారు.
చెప్తాను చూడండి. 10,199,54 మొత్తం ఇది ఫిగర్. మొత్తం 76 స్కూళ్ళకు కానీ మరి ఇన్ని కోట్లు 10,199,54 కోట్లు. అయితే ఇప్పుడు ఎక్సెస్ ఎంత కోట్ చేశారు అంటే అసలుకి దానికి 10,693.55 కోట్లు. చూడండి రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఎక్సెస్ చేసినటువంటి ఫిగర్ ఇదేమో యాక్చువల్ ఫిగర్. అంటే ఈ టెండర్ల ద్వారా సుమారుగా 494 కోట్లు అంటే 494 crores అంటే సుమారుగా ఇంచుమించుగా 500 కోట్లు ఇక్కడ ప్రజాధనాన్ని కొల్లగొట్టారు, దోచిపెట్టారు. ఎట్లా ఈ 500 కోట్లు అంటే 494 crores ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్తో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటుంది కదా మధిర, ఆ యొక్క నియోజకవర్గంలో అత్యధికంగా 4.95 ఎక్సెస్. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించారు. ఇక్కడ మనకు అనుమానాలు కలిగిస్తుంది. అయితే అట్లాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో కూడా 4.95కి ఎక్సెస్గా వేసుకున్నారు. అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇది సీఎం డిప్యూటీ సీఎం నియోజకవర్గాలు. అట్లాగే ఉత్తమ్ నియోజకవర్గంలో కూడా హుజూర్ నగర్లో కూడా 4.95. అట్లాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గం హుస్నాబాద్, పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలో ఎంత, అది కూడా 4.95. ఓకే. అట్లాగే మంత్రి జూపల్లి నియోజకవర్గం కొల్లాపూర్లో, జూపల్లి నియోజకవర్గం కొల్లాపూర్కి 4.77%. ఇక్కడ కొంచెం తగ్గింది. అట్లాగే మంత్రి కొండా సురేఖ గారికి సంబంధించి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో 4.99. అట్లాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో 4.89 కోమటిరెడ్డి. ఇక నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు, ఆయన నియోజకవర్గంలో 4.95 తుమ్మల నియోజకవర్గం. అట్లాగే మంత్రి సీతక్క నియోజకవర్గంలో కూడా 4.95% ఎక్సెస్. ఇవంతా ఎక్సెస్లే నేను చెప్పేది. టెండర్ ఎంతెంత ఎక్సెస్ చేశారు. అట్లాగే దామోదర్ రాజ్ నరసింహ ఆందోళనలో కూడా 4.99% ఎక్సెస్. అట్లాగే స్పీకర్ వికారాబాద్ నియోజకవర్గం స్పీకర్ గారి యొక్క గడ్డం ప్రసాద్ కుమార్ గారి యొక్క నియోజకవర్గంలో 4.95. ఇంత భారీగా అతి గొప్పగా నిర్మిస్తున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తుంది కదా ప్రభుత్వం, ఇది ఇంత ఎక్సెస్. అట్లాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు మంథిని, మినిస్టర్ శ్రీధర్ బాబు గారి యొక్క నియోజకవర్గంలో కూడా 4.89. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు వాడుతున్నటువంటి వాహనం ఏదైతే రీసెంట్గా కేటీఆర్ గారు కూడా ఆరోపణలు చేశారు, కేఎల్ఎస్ఆర్కి సంబంధించినటువంటి కంపెనీ పేరు మీదే రేవంత్ రెడ్డి గారు తిరిగే వాహనం కూడా ఉంది. ఈ కేఎల్ఎస్ఆర్ఏ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేఎల్ఎస్ఆర్కి సంబంధించినటువంటి లింకులు ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈ యొక్క నియోజకవర్గాల గురించి ఎక్సెస్ 4.95, 4.95, 4.77, 4.89, 4.8 ఇట్లా హైయెస్ట్ నుంచి లోయెస్ట్ మొత్తం 459 కోట్లు 95 కోట్లు ఇంచుమించుగా ఎక్సెస్ ఏదైతే కోట్ చేశారో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ టెండర్లు ఆశ్చర్యకరంగా ఈ మొత్తం 9 స్కూల్స్కు సంబంధించి కేఎల్ఎస్ఆర్కే టెండర్లను ఇచ్చింది ప్రభుత్వం. అంటే ఏకంగా 9 స్కూళ్ళ టెండర్లను కేఎల్ఎస్ఆర్ సంస్థకి ప్రభుత్వం కట్టుబెట్టింది. అంటే మంత్రుల నియోజకవర్గాల్లోనే మాత్రమే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారు కావటం ఈ కుంభకోణానికి ఒక పెద్ద నిదర్శనంగా చెప్పుకోవచ్చు అని హరీష్ రావు గారు చెప్తూ ఉన్నారు. ఆయన లేవనెత్తినటువంటి పాయింట్ అంటే ఆనాడు కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం విషయంలో ఏనాడు రాజకీయంగా పక్షపాతం చూపలేదు. కానీ ఇవాళ వాళ్ళ యొక్క సంస్థలకు దోచిపెట్టుకోవడానికి
రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే సమానంగా స్కూల్స్ అలొకేషన్స్ కేటాయింపులు ఉండాలి కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గాలకు లేదంటే కొంతమంది నియోజకవర్గాలకు ఇట్లా ప్రాతినిధ్యం అంటే వాళ్ళకు కొంచెం ప్రియారిటైజ్గా ఇచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గాలు నెగ్లెక్ట్ చేశారు అన్నది ఆయన చెప్తున్నారు. సో ఇట్లా హరీష్ రావు గారు ఒక పెద్ద భారీ బాంబు పేల్చారు. ఎందుకంటే గతంలో మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి పనుల్లో అన్ని నియోజకవర్గాల్ని అంటే గురుకులాలకు కానీ లేదంటే బీసీ మైనార్టీ గురుకుల ఇలా చాలా పథకాలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ పార్టీ అమలు చేసినటువంటి నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు అమలైనవి. మరి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి శాంక్షన్లు తీసుకున్న ఆనాడు సీతక్క గారి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ములుగు నియోజకవర్గానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చామని హరీష్ రావు గారు చెప్తున్నారు. అట్లాగే దళిత బంధు లాంటి గొప్ప గొప్ప పథకాలు కూడా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క నియోజకవర్గాన్ని నుంచే పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇట్లా ఈ పాయింట్స్ చెప్తా ఈ స్కామ్ ఎట్లా జరిగింది అన్న అంశాన్ని ఇవాళ హరీష్ రావు గారు బాంబు పేలుస్తా. మరోవైపు ఇక్కడ కేఎల్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ఇన్ని టెండర్లు ఒక సంస్థకే, అది కూడా రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నటువంటి వాహనం సంస్థ, ఆయనకి లింకులు ఉన్నటువంటి సంస్థ, ఇక్కడ కొంత అనుమానాస్పదంగా కనిపిస్తోంది అనేది ప్రధానంగా ఇప్పుడు హరీష్ రావు గారు అయితే ఆరోపణలు చేశారు. మరి చూద్దాం ఇందులో వాస్తవం ఏంటి. ఎందుకంటే ఇవన్నీ క్లియర్గా ఎక్సెస్ టెండర్స్ అన్ని క్లియర్గా కనపడుతున్నాయి, కళ్ళ ముందే కనపడుతున్నాయి. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ఏ విధంగా దీన్ని తిప్పికూడదు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని అక్కస్తోటి 26 నియోజకవర్గాల స్కూల్ని అక్కడ అలొకేషన్స్ చేయకుండా నెగ్లెక్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారీ స్థాయిలో మంత్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలను టార్గెటెడ్గా సిండికేట్గా ఏర్పడి ఇవాళ కొల్లగొట్టినటువంటి నేపథ్యం. మొత్తం ఈ స్కూల్స్ వ్యవహారంలో 495 కోట్లు. అట్లాగే అంగన్వాడీలకు సంబంధించి కూడా వ్యవహారం బయటకు వచ్చింది. అంగన్వాడీ ఫోన్ల వ్యవహారంలో కూడా భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్టుగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిషాంక్ తెర మీదకి వచ్చి ఆరోపణలు చేసి విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశారు. ఇట్లా ఒక్కొక్క స్కామ్ సీఎం రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంటోంది. మరి ఆయన ఎట్లా బయటపడతాడు ఏంటి అనేది కూడా చూడాలి. చూద్దాం ఏం జరగబోతుంది. సో మీరు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వంలో స్కామ్ ఎంత భారీగా జరుగుతోంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.